కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నది. నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2 బిల్లుల్ని ఆమోదించారు. అందులో ఒకటి లోకసభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపడం, జమిలీ ఎన్నికలు అంటున్నాం. ఒకేసారి ఎన్నికలు జరపడానికి సంబంధించిన బిల్లు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. మరొక బిల్లు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలని సవరించే బిల్లు. ఏం చేయబోతున్నారు? అది సాధారణ బిల్లు, దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు, దాన్ని సింపుల్ మెజారిటీతో ఆమోదించవచ్చు. ఆయన ఏం చేయబోతున్నారు? ఆ బిల్లులోని వివరాలు తెలియాల్సినది. ఇంకా సాధారణ బిల్లు జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, పుదుచ్చేరి 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలని మార్చేందుకు ఈ బిల్లు. నిజానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసిన ఒక కమిటీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికలో వాళ్ళు లోక్సభ, శాసనసభలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి నిర్వహించడం అవసరమని చెప్పి అభిప్రాయపడినారు. కానీ ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థల జోలికి పోవడం లేదు. లోక్సభ, శాసనసభలకు మాత్రం కలిపి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినారు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్లో వాటిని, ఆ బిల్లుల్ని ప్రవేశపెట్టి 2 బిల్లులు, ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు, లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే బిల్లు ఒకటి, రెండవది ఈ 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సాధారణ బిల్లు. ఈ రాజ్యాంగ సవరణకు సాధారణ బిల్లు లాగా సునాయాసంగా ఆమోదింపజేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసి లోకసభ, శాసనసభలకు జమిలీ ఎన్నికలకు పోవడానికి అవసరమైన మెజారిటీ ఎన్డీఏ కూటమికి లేదు. కేంద్రంలో, లోక్సభలో, రాజ్యసభలో కూడా లేదు. ఇప్పుడు ఆ నంబరు, లెక్కలు చెప్పడం అనవసరం. స్థూలంగా ఇదేమిటి అంటే, జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే లోక్సభ, శాసనసభలు దేశమంతటా కలిపి ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకుంటే దానికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యాంగ సవరణ ఆమోదింపజేసుకోవడానికి అవసరమైనంత మెజారిటీ ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో లేదు, లోక్సభలో లేదు, రాజ్యసభలో లేదు. ఎట్లా చేస్తారు మరి అంటే, ఇక మనకు స్పష్టంగా అర్థమయ్యేది, ఇప్పటికే ఇండియా కూటమిలో స్వరాలు వినిపిస్తూ ఉన్నాడు. మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ ఉన్నారు, స్టాలిన్ వ్యతిరేకించినారు, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నది. దీని మీద క్షుణ్ణంగా చర్చ జరగలేదు, విస్తృత జనాభిప్రాయం తీసుకునే ప్రయత్నాలు చేయలేదు. కొన్ని పార్టీలు సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం, దీన్ని మేము ఆమోదించేది లేదు అని చెప్తున్నప్పుడు ఎట్లా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది? దానికి అవసరమైనంత మెజారిటీ కావాలంటే ఇండియా కూటమి నుంచో లేక బయట ఉన్న పార్టీలను తమ వైపు తిప్పుకోవాలి. ఎన్డీఏ కూటమి ఇట్లాంటి బయట ఉన్న పార్టీల్ని తమ వైపు తిప్పుకోవడము అని అంటే ఏమిటి? నయాన్నో భయాన్నో భయపెట్టో బెదిరించో ఆశలు చూపో చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం, విఘాతం కలిగించేది. ఇట్లాంటి ప్రయత్నం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి చేయకుండా ఉంటే మంచిది. కానీ వాళ్ళు ఆగేట్టుగా లేరు. ప్రస్తుతానికైతే స్థానిక సంస్థల్ని దీంతో జోడించడం లేదు. కానీ లోక్సభ, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఒకేసారి ఎన్నికలకు వెళ్లే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి త్వరలోనే జమిలీ ఎన్నికలకు పోవాలి అనేది వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షాల దృఢమైన సంకల్పం. ఇది సాధ్యమవుతుందా లేదా చూడాలి. రాజ్యాంగ సవరణ ఎట్లా ఆమోదింపజేసుకుంటారనేది కూడా చూడాలి. అయితే దీని మీద వస్తున్న అభిప్రాయాల గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చాలా పార్టీలు చెప్తున్నాయి. ఒక్కటి ఉన్నది,
ఎన్నికలు రెండు అంశాలుగా చూడాలి దీనిలో. ఒకటి, దేశమంతటా శాసనసభలకు వేరువేరు సమయాల్లో ఎన్నికలు జరగడం వల్ల దాదాపుగా 5 ఏళ్ళు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది మనకు. అట్లా కాకుండా అన్నీ ఒకసారి జరిగితే, దానికి లోక్సభ ఎన్నికలు కూడా తోడైతే ఖర్చు కలిసి వచ్చి ఈ దేశానికి సంబంధించిన వనరులు చాలా ఆదా చేయవచ్చు కదా అనేది దీనికి అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళ వాదన. అయితే డబ్బు ఆదా చేయడం కోసం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిర్వీర్యం చేయడం సరైనది కాదు. సమాఖ్య స్ఫూర్తిని నిర్వీర్యం చేయడం సరైనది కాదు. ఇక్కడ నిజానికి ఒకేసారి ఎన్నికలు జరపగలిగితే మంచిదే. ఇక్కడ ఇంకొక రెండో అంశం ఇక్కడ వచ్చేది ఏమిటంటే, దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిపితే, శాసనసభలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిపితే లా అండ్ ఆర్డర్ కానీ, భద్రతకు సంబంధించిన వ్యవహారాలు కానీ దేశమంతటా ఒకేసారి చూడడానికి అవసరమైనంత బలగం మన దగ్గర ఉన్నదా? అది ఉన్నట్టు మనకు కనిపించదు. చాలా అన్వీల్డ్గా తయారవుతుంది. ఎన్నికల సమయంలో ఎక్కడైనా హింస చెలరేగినట్టయితే దాన్ని అరికట్టడానికి లేదా అటువంటి ఏవి జరగకుండా సజావుగా ఎన్నికలు జరిగిపోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి కావలసినంత అంగబలం మనకున్నదా అనేది ఆలోచించుకోవాలి కేంద్రం. ఏ ఉద్దేశంతో కేంద్రం ఈ ఆలోచన చేస్తున్నది అనే దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు ఇది ప్రాంతీయ పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేయడానికి, చంపేయడానికి కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న పక్షం ప్రయత్నం చేస్తున్నదనే విమర్శ చేస్తున్నారు. ఇది ప్రాంతీయ కూటములకు లేదా ప్రాంతీయ పార్టీలకు విఘాతం కలిగించేదని ప్రాంతీయ పార్టీలకు విఘాతం ఎట్లా కలిగిస్తుంది అనే విషయంలో వివరణ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతాయి. జరిగినప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఒక పక్షానికి వేసి రాష్ట్ర శాసనసభకు ఇంకో పక్షానికి ఓట్లు వేస్తున్న సందర్భం కూడా ఉన్నది, గెలిపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నది. ఇది ప్రాంతీయ పార్టీలకు ఎట్లా నష్టం చేస్తుంది అనేది వాళ్ళు వివరణ ఇవ్వాలి. వాళ్ళు వివరణ ఇచ్చి అది సమంజసంగా ఉంటే, నిజమే అనిపిస్తే అట్లాంటి ప్రయత్నాలు మానుకోవడం మంచిది. అయితే కేవలం ఇది ప్రాంతీయ పార్టీని చంపేసే కుట్ర అనే ఒక ప్రకటన చేసి వదిలిపెట్టకుండా ఇది ఏ రకంగా ప్రాంతీయ పార్టీలకు విఘాతం కల్పిస్తుంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. జాతీయ పార్టీలు ఇవాళ మనకున్నవి రెండే, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు. మిగిలిన పార్టీలు అన్నీ కూడా ప్రాంతీయ స్వరూపం, ప్రాంతీయ క్యారెక్టర్ కలిగిన, రీజనల్ క్యారెక్టర్ కలిగిన పార్టీ. అట్లాంటప్పుడు ఆ పార్టీలన్నింటినీ ఎట్లా చంపేయగలుగుతాయి జాతీయ పార్టీలు అనేది ఆలోచించాలి. చివరగా ఏమిటి అంటే, అసలు ఇప్పుడు ఈ సమయాన్ని ఎందుకు ఎంచుకున్నది కేంద్ర ప్రభుత్వం? 2 పర్యాయాలు నిర్విఘ్నంగా అధికారంలో ఉండి, 3వ పర్యాయం కొంచెం ఇబ్బంది అయినా, బొటాబొటి స్థానాలతో అయినా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈ సమయాన్ని ఎంచుకున్నది జమిలీ ఎన్నికలకు అనేది దేశంలో చర్చ జరుగుతున్నది. చూడాలి ఎట్లా నెగ్గుకొస్తారు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదింపజేసుకోవాలంటే దానికి తగినంత మెజారిటీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళ అధికారంలో ఉన్న కూటమికి లేదు. దాన్ని ఎట్లా సాధిస్తారు, ఏ పద్ధతుల్లో సాధిస్తారు అనేది కూడా చూడాలి. అందరూ అనుకుంటున్నారు 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి,
29 దాకా కాకుండా. ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. వీటన్నిటి మీద రాజ్యాంగ నిపుణులు మాట్లాడాలి. మామూలుగా అనుకునేది ఏమిటి అంటే, ఇట్లాంటి రాజ్యాంగ సవరణది ఏది తీసుకొచ్చినా, ఇప్పుడు మనం చూసినాం గతంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం పార్లమెంటుదే అయినా, ఆయా రాష్ట్రాల దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలకు కూడా పంపించి చర్చించి వాటి అభిప్రాయం తెలుసుకోవాలి అనే ఒక ఇది ఉండేది. మరి ఇక్కడ అది అవసరమా లేదా రాజ్యాంగ నిపుణులు చెప్పాలి. మామూలుగా ఉన్న అవగాహన అయితే ఇట్లాంటి రాజ్యాంగ సవరణ బిల్లుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి అనేది మామూలుగా ఉన్న అభిప్రాయం. అది అవసరం లేదు అని వాళ్ళ కేంద్రం అభిప్రాయపడుతుంది. రేపు కేంద్రం ఈ బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని వీటిని మళ్ళీ ఒక ప్రత్యేక కమిటీకి పంపాలనే ఆలోచనతో ఉన్నట్టున్నది. మొత్తంగా అసలు ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా? రెండవ బిల్లు ఆమోదం పొందొచ్చు, కానీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ వాళ్ళకి లేనప్పుడు ఏ రకంగా అధిగమించి దీన్ని ఆమోదింపజేసుకుంటుంది కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. థ్యాంక్ యూ.